गंगाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनी। గిన్నెడు పాలు నేలపాలు చేసావు కదే, ఉదయాన్నే ఏం ఉద్ధరిద్దామని తడుముకుంటూ వచ్చేసావు. నాన్న బండి తుడుద్దామని వచ్చానమ్మా. ఏ నువ్వే తుడవాలా? ఆయన దుడ్చుకోలేడా? పైగా బండి నువ్వు మీదేసుకుంటే మళ్ళీ చాకిరి చేయాల్సింది నేనేగా. ఎందుకే సంధ్య పొద్దున్నే పాప మీద అరుస్తావు? అది చేసేది మాత్రం పట్టించుకోరు, నా మాటలు మాత్రం బాగా వినపడతాయి. అంతా నా కర్మ. ఎందుకమ్మా నీకు ఇవన్నీ? వెళ్ళి తయారవు, మనం స్కూల్కి వెళ్ళాలిగా. నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఏంటి కోటయ్య, కొడుకుని వెంట తీసుకొచ్చావు? ఈడికి మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది బాబు, తమరి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం. తప్పు తప్పు. ఏంటి కోటయ్య ఇది? అంతా మీ దయ బాబు. చదువు మానేసి రోడ్లంపట తిరిగే ఈడికి చదువు చెప్పి ప్రైవేట్గా పరీక్షలు రాయించడం వల్లే ఈడికి ఉద్యోగం వచ్చింది బాబు. నువ్వు చేసే పని ఎంతో గొప్పది కోటయ్య, నీ పుణ్యం ఊరికే పో. నేను చేసే పని గొప్పదంటారేంటి బాబు? ఎవరూ చేయడానికి ఇష్టపడని పనిని నువ్వు చేస్తున్నావు, అది కూడా శివుని సన్నిధానంలో. అంతకంటే అదృష్టం ఏముంటుంది? బోసు, కష్టపడి పనిచేసి బాగా పైకి ఎదగాలి. అలాగే మాస్టారు. అమ్మా ఇక్కడే కూర్చో, నేను డాక్టర్ గారిని కలిసి వస్తాను. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కార్నియా డోనర్స్ ఎవరూ దొరకలేదండి, ప్రయత్నిస్తున్నాం. పాప ఇబ్బంది చూడలేకపోతున్నాం అమ్మా. అవి షాప్లో కొనేవి కాదు కదండి, కొనటానికి. ఎవరైనా మానవత దృక్పథంతో ముందుకొచ్చి డొనేట్ చేయాలి. పాపకి ఎక్కువ అవకాశమే ఉంది చూపు రావటానికి. తెలుగు భాష ప్రభావం గురించి శ్రీకృష్ణదేవరాయలు ఇలా అన్నాడు: తెలుగు అదేలయ్యన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలుగు కండ ఎల్లవారు వినగా ఎరగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ పద్యంలో శ్రీకృష్ణదేవరాయలు తెలుగువారిని ఉద్దేశించి ఇలా అన్నాడు: ప్రజలారా, మీరందరూ తెలుసుకోండి, ఇది తెలుగుదేశం. నేను ఒక తెలుగువాడిని, అంతేకాదు తెలుగు చక్రవర్తిని. నేను చెప్తున్నాను వినండి. మన దేశంలోని అన్ని భాషలలో తెలుగు అద్భుతమైనదని ఘంటాపదంగా చెప్పాడు. తెలుగు భాష యొక్క ప్రాభవాన్ని ఇనుమడింపజేయడానికి తన ఆస్థానంలో 8 మంది కవులను నియమించి అష్టదిగ్గజాలనే నామకరణం చేశాడు. రాయలవారు స్వయంగా ఆముక్తమాల్యద అనే పద్యకావ్యాన్ని కూడా రచించాడు. నమస్తే సార్. ఏంటి? అశోక్ వాళ్ళ అమ్మగారు కాలం చేశారంట. అయ్యో, అతన్ని హాస్పిటల్ దగ్గర పంపించమని ఫోన్ వచ్చింది సార్. అలాగా? అశోక్ పద, నీతో పాటు నేను కూడా వస్తా. మాస్టారు, మీకేమైనా బుద్ధుందా? మా కోడలు పోయి ఇంత దుఃఖంలో ఉంటే కళ్ళదానం చెప్పని అడుగుతారా? మీకు సభ్యతా సంస్కారాలు ఉన్నాయా? అది కాదు మూర్తిగారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. నేను విన్నాం. టీచర్గా మిమ్మల్ని గౌరవించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. మా అబ్బాయి కానీ ఈ విషయం తెలిసిందంటే ఏం చేస్తాడో నాకు తెలియదు. బయటపోండి. పంతులు గారు నమస్కారం. పంతులు గారు నమస్తే. నడుచుకుంటూ వస్తున్నారు, బండి ఏమైంది? హాస్పిటల్ దగ్గర మర్చిపోయా. ఏమైంది పంతులు గారు? ఆరోగ్యం బావలేదా? మనసే బాలేదు. దేవుళ్లాంటి మనిషి, ఈయనకి రావాల్సిన కష్టం కాదు. నమస్కారం అండి. రండి కృష్ణారావు గారు, కూర్చోండి. ఏంటి మీ మీద ప్రతి నెలా కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి? దేని గురించండి? నేత్రదానం చేయమని మీరు డిసీజ్డ్ ఫ్యామిలీస్ని ఇబ్బంది పెడుతున్నారట. నేనేం చేయనండి, నా పరిస్థితి అలా వచ్చింది. తప్పు కదండి. చదువుకున్నవారు, పైగా తెలుగు మాస్టరు, సొంత మనిషి పోయిన బాధలో వాళ్ళుంటే మీ అవసరం కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టు? అలా కావాలని నేను ఎందుకు చేస్తానండి, చెయ్యాల్సి వచ్చింది. మా హాస్పిటల్ స్టాఫ్ అక్కడికి కార్నియా తీసుకురావడానికి వెళ్లారు, కానీ ఆలోపే వేరే హాస్పిటల్ వాళ్ళొచ్చి తీసుకెళ్లిపోయారు. అదెలాగండి? వాళ్ళు పెద్ద మొత్తంలో డబ్బు ముట్ట చెప్పారు. అమ్మా, కార్నియా దొరికేటట్లయితే ఇల్లమైనా డబ్బిస్తాను, దయచేసి ప్రయత్నించండి. మాస్టర్ గారు, అవయవాల్ని అమ్మడం కొనడం అది పెద్ద నేరం. అది మేం చెయ్యకూడదు. ఎవరైనా నేత్రదానం చేస్తేనే మా వల్ల సాధ్యమవుతుంది.
రక్త సంబంధీకులు ఎవ్వరు చనిపోయిన తమ వారి అవయవాల్ని దానం చేయడానికి ఒప్పుకోరండి. ఎవరైనా వారికి నచ్చ చెప్పాలి. అవసరం నాది. అందుకే ఎవరేమనుకున్నా నా కూతురు కోసం నేను ప్రయత్నించక తప్పదండి. మీ పరిస్థితి చూస్తుంటే నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు మాస్టారు. సరే మీరెళ్ళండి. అడగాలని ఉంది దేవుని అడగాలని ఉంది, నా బాధ నీకెందుకు తెలియదని అడగాలని ఉంది. కనిపించని ఆకాశంలో సూర్యుడు చంద్రుడు, చెట్టు కొమ్మ మీద పువ్వులు పక్షులు, అన్నీ నాకొకటే, నా చుట్టూ చీకటే. ఎందుకిలా చేసావని అడగాలని ఉంది, దేవుని అడగాలని ఉంది. తల్లి సునైనా, ఎందుకు తల్లి బాధపడుతున్నావు? నాన్న, ఏమైంది తల్లి? చెప్పమ్మా. నాకు చచ్చిపోవాలనుంది నాన్న. తల్లి, నా మూలంగా అందరూ బాధపడుతున్నారు, నన్ను బాధ పెడుతున్నారు. కష్టంగా ఉంది నాన్న, నాకు బ్రతకాలని లేదు. అలా అనకు తల్లి. అసలు ఏమైందో చెప్పు. నాన్న, అసలేం జరిగిందంటే ఎందుకే బయట కూర్చున్నావు? వచ్చి పడుకో. పడుకుంటే నిద్ర ఎక్కడ పడుతుంది? ఈ పిల్ల మూలంగా మనశ్శాంతి లేకుండా పోయింది. కన్న తల్లివి నువ్వే ఇలా మాట్లాడితే బయట వాళ్ళు ఇంకెంత చులకనగా చూస్తారు. బయట వాళ్ళు చులకన చేస్తున్నారని బాధపడుతున్నారు గాని ఈ గుడ్డి పిల్లతో నేనెంత అవస్థపడుతున్నానో మీకు అర్థం కావట్లేదు. ఇవెన్నేళ్ళు? ఇది జామెంట్రీ బాక్స్. నా మాట ఒకటి వింటారా? చెప్పు. సునైనాని అందులాశ్రమంలో చేర్పిద్దామండి. సంధ్య, సునైనా మన కన్నబిడ్డ. అది అనాథ కాదు. మనము ఇంకా బ్రతికే ఉన్నాం. నా మాట వినండి. ఆడపిల్ల పెరిగే కొద్దీ ఇబ్బందులు పెరుగుతాయి, మీకు తెలియదు. కనిపించని దేవుడికి అంతసేపు పూజ చేస్తుంది కదా అమ్మ, మరి కళ్ళ ముందు కనిపించే నన్ను మాత్రం ఎందుకు నాన్న ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది? నాకు చూపు లేకపోవడం నా తప్ప నాన్న? నువ్వు అపార్థం చేసుకున్నావమ్మా. మీ అమ్మకి నీ మీద కోపం కాదమ్మా, ప్రేమ. ఆ ప్రేమ మూలంగా భయం. ఎంత చదువుకున్నా, సమాజం ఎంత ఎదిగినా ఆడవాళ్ళ మీద దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో నీకేమైనా జరుగుతుందేమోనని ఊహించుకొని భయపడుతుందమ్మా. నీకు చూపు వస్తుందని డాక్టర్లు అంటున్నారు. ఒకవేళ రాకపోయినా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. మన ముందే అంగవైకల్యాన్ని జయించి చరిత్రను తిరగరాసిన వారు ఎంతోమంది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. గొప్ప వయోలిన్ విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు పాక్షికంగా అంధులు. అలాగే క్లిష్టమైన గణిత సమస్యల్ని కూడా క్షణాల్లో పరిష్కరించిన సంజీవరాయ శర్మ గారు పుట్టుకతో అంధులు. మన దేశానికి చెందిన ప్రముఖ సంగీత దర్శకులు రవీంద్ర జైన్ కూడా అంధులే. ఇంకా ఎంతోమంది అంగవైకల్యాన్ని జయించి చరిత్రలోకి ఎక్కారు. తల్లి, నువ్వు కూడా చూపు లేదని మర్చిపో. గెలిపే జయమని గుర్తుంచుకో. అలాగే నాన్న. పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు. ఏంటి కోటయ్య ఇలా వచ్చావు? మా బంధువుల్లో ఒకరు చనిపోయారయ్యా. చనిపోయిన వారి కుటుంబం కళ్ళనివ్వడానికి ఒప్పుకున్నారయ్యా. నిజమా? అవునయ్యా. నేను కంటి డాక్టర్ గారికి చెప్పాను. వాళ్ళు కళ్ళు తీసుకోవడానికి వెళ్లారు. ఆపరేషను వేరే డాక్టర్ గారు చేయాలంట. మిమ్మల్ని పాపను తీసుకుని అరవింద కంటి హాస్పిటల్కు రమ్మన్నారయ్యా. తల్లి, సునైనా.
ఆపరేషన్ సక్సెస్ అయింది మాస్టర్ గారు. బ్యాండేజెస్ తీయడానికి కొంచెం సమయం పడుతుంది. మీరు తీర్చుకోలేం డాక్టర్ గారు. ఆ మాట నాకు కాదు, కోటయ్యకి చెప్పండి. కోటయ్య అయ్యా వద్దు, మీరు గురువులు, మీరు అలా చేయకూడదు. నాకు పాపం చుట్టుకుంటుంది. ఓ పుణ్యాత్ముడివి కోటయ్య, నువ్వు చెప్పడం వల్లే మీ వాళ్ళు నేత్రదానం చేశారు. నిన్ను చూస్తుంటే ఆ శివుడికి నేత్రదానం చేసిన కన్నప్పలా నేను కాటికా పన్యాన్ని కూడా చూడకుండా బలాదూరు తిరుగుతున్న నా కొడుకును చదివించి ప్రైవేట్గా పరీక్షలు రాయించి వాడికొక జీవితాన్నిచ్చారు. ఇలా మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఆ భగవంతుడు నాకిచ్చాడు. చనిపోయిన మనిషి కళ్ళని దానం చేయడానికి ఒప్పుకొని ఈ బంధువులు బతికున్నప్పుడు వాళ్ళకి నరకం చూపిస్తారు. చనిపోయిన తరువాత కనీసం ఆఖరి చూపుకు కూడా రాకుండా అనాథలా వదిలేస్తారు. ఇది లోకం తీరు. ఒక అంధురాలిగా ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నానో, ఎంత మానసిక క్షోభను అనుభవించానో మాటల్లో చెప్పలేను. నా నోట్స్లు మా నాన్న తయారు చేసేవారు. పరీక్షలో నాకు సహాయంగా ఒక స్టూడెంట్ని ఇచ్చేవారు. నేను చెప్తుంటే ఆ స్టూడెంట్ రాసేవారు. అది నాకు చాలా అవమానంగా ఉండేది. నా తోటి వాళ్లతో నేను కలవలేకపోయేదాన్ని. కానీ నాకు చూపొచ్చిన తర్వాత నా తల్లిదండ్రులని, నా చుట్టూ ఉన్న ప్రకృతిని, నా తోటి వారిని చూసినప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఇదంతా మా నాన్న త్యాగం వల్ల, ఒక మనసున్న మనిషి నాకు చూపు రావడానికి చేసిన ప్రయత్నం వల్ల ఈరోజు మీ ముందు జిల్లా కలెక్టర్ హోదాలో నిలబడ్డాను. 20 సంవత్సరాల నాటి యథార్థ గాథ నాది. ఇప్పుడు సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. అయితే మనకి శాశ్వతంగా దూరమైన ఆత్మీయుల నేత్రాలను దానం చేసి వారికి మరణం తర్వాత కూడా జీవితాన్ని ప్రసాదించే విధంగా మార్పు రావాలి. నేత్రదానం అంటే మరణించిన మనిషికి పునర్జన్మను ప్రసాదించడమే. నన్ను చూడండి, ఈ శరీరం మాత్రమే నాది, కానీ ఈ చూపు మాత్రం ఈ లోకంలో లేని ఎవరో మహానుభావుడిది. ఈ నా జీవితం మరొకరికి స్ఫూర్తి కావాలి. నా వంటి వారు మరలా ఈ ప్రపంచాన్ని చూడగలగాలి. ఈ సమాజంలోని ప్రతి ఒక్కరూ అంధత్వ నిర్మూలనకి తమ వంతు కృషి చేయాలి. చేస్తారా? చేస్తారా? చేస్తారా?